నాతో ఒకడు ఇట్లా అన్నాడు, ఎప్పుడు చూసినా పైసలు పైసలు అంటావు, ఎందుకురా పైసలు అంటే అంత పిచ్చి అని. ఎందుకో చెప్పనా, మన వాళ్ళు అనుకున్న చుట్టాలు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు కాబట్టి. అరే వీడు మన బెస్ట్ ఫ్రెండ్ రా అని అనుకున్నాడు కూడా దూరం పెడతాడు కాబట్టి. అంతెందుకు మచ్చా, నీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెజ్ పెట్టు, ఎవడు రాడు. అదే ఒక మేకని పోయి 2 పీసులు ఎక్కువ పరిగెత్తుకుంటూ వస్తారు, నువ్వు పిలువనోడు ఓడొస్తాడు. అది పైసాకున్న విలువ. ఎందుకంటే మటన్ ఎక్కువ కదా రేటు, వెజ్ అయింది 100 రూపాయలు పెడితే వస్తుంది, మటన్ అట్లా కాదు కదా. అది నువ్వు పిలువనోడు కూడా నీ ఇంటికి వస్తాడు. అది పైసాకున్న విలువ. పైసా లేకుంటే బొంగులో రిలేటివ్స్ వరకు ఎందుకు, రోజు నీతో తిరిగే దోసుగాడే నీ దగ్గర రాడు. మామ పైసా ఏమీ లేవనని పైనకి లేపుతుంది, అన్నీ ఉన్నని కిందకి దింపుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తున్నానంటే, నీకున్న చిన్న సర్కిల్ అయినా బెస్ట్ అండ్ హానెస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకో. ఈ ఫేక్ నా కొడుకులు వద్దు మచ్చా మనకి. ఈ ఫేక్ నా కొడుకులు వాళ్ళకేదో అవసరం ఉండి నీ దగ్గరికి వచ్చేవాళ్ళు తప్ప, లేదా నిన్నేదో వాడేద్దామని వచ్చేవాళ్ళు తప్ప, ఒక్కడు నీకు హెల్ప్ఫుల్గా ఉందాం, నీకు కొంచెమన్నా హెల్ప్ అవుదాం అని ఒక్కడు ఉన్నాడు. వాడికి నీతో పని ఉందా నీతో ఉంటాడు, లేదా నీ దగ్గర అయిపోయిందా పని కథం, నీతో అవసరం లేదు, ఎవడరా నువ్వు నేను స్కిప్ కొట్టేస్తాడు. నీతో అవసరం ఉన్నంత వరకే ఇవన్నీ. అప్పుడు నీతో అవసరం తీరిపోయిన తర్వాత కొత్త దోస్తానా స్టార్ట్ అవుతుంది, కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త సర్కిల్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఏం లేకలేవు. నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నువ్వు పెట్టట్లేదు అంతే. నువ్వేం పెట్టక కాదు, నీ దగ్గర లేకలేదు. ఈ నా కొడుకుల్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు దూరం ఉన్నది బెటర్, వాడు వెళ్ళిపోతే ఇంకా బెటర్. సో నీది చిన్న సర్కిల్ అయినా హెల్తీ సర్కిల్ మెయింటైన్ చేయి. అది ఒక్కడైనా ఇద్దరైనా పర్లేదు. వాడు నీ దగ్గరికి వెళ్ళి ఏది ఆశించినోడు ఎవడైతే ఉంటాడో వాని దగ్గర పెట్టుకో. కావాలంటే నువ్వు హెల్ప్ చేయడానికి, నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు హెల్ప్ చేయి, కానీ నువ్వు వాని దగ్గరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయకు. ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడే నీ ఫ్రెండ్షిప్ అనేది తగ్గిపోతుంది, అక్కడనే ఫెయిల్ అయిపోతుంది. సో వానికి కావాలంటే నువ్వు ₹1 2 నువ్వు నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు హెల్ప్ చేయి తప్ప వాని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఒకవేళ వాడు నీ దగ్గరికి వెళ్ళి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది తెలుసుకో. అది డబ్బులా నీ ఫ్రెండ్షిపా, ఒకటి డబ్బులైందా వాడిని అక్కడనే కట్ చేసేది, మనకు అవసరం లేదు. అదే ఫ్రెండ్షిప్ అనుకో, నీ గుండెలో పెట్టుకో. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నీ పక్కన ఉన్న వాళ్ళు ఫేక్ ఫ్రెండ్సా రియల్ ఫ్రెండ్సా ఎట్లా తెలియాలో చెప్పాలా? ఏం లేదు, సింపుల్గా లైఫ్లో సెటిల్ అవుదామని చూడు, పైసలు సంపాదిద్దామని చూడు. ఎవడైతే నీకు సపోర్ట్ చేస్తాడో వాడు రియల్ ఫ్రెండ్. లేదు మామ మనం ఇంకేం ఎంజాయ్ చేయలే, మనకు అయ్యేది చాలా ఉంది, ఇప్పుడే ఇవన్నీ ఎందుకురా అని అంటాడు చూసినావా, వాడు దొంగనా కొడుకు. ఎందుకంటే వాడు వెనకాల నుండి వాడు గట్టిగా ట్రై చేస్తాడు సెటిల్ అవ్వడానికి. వాడికి ఎవడో ఒకటి సపోర్ట్ తీసుకొని ఏదో ఒకటి చేసి వాడు సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అదే వాడు నువ్వు లైఫ్లో సెటిల్ అవుదాం, నేను పైసలు సంపాదిస్తా, నేను ఏదో ఒకటి చేయాలరా నా ఇంటి కోసం అని చెప్తావు చూసినావా, కుళ్ళు నా కొడుకులో నేను దొక్కేయడానికి ఇవన్నీ దొంగ మాటలు అన్నీ చెప్తూ ఉంటారు. ఏం చేస్తావురా ఇప్పుడే, ఇంకేమైంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడే. ఎందుకు మాట్లాడద్దు పెద్ద పెద్ద మాటలు ఇప్పటి నుండి మాట్లాడితేనే నీకు ఒక 30 or 35 వచ్చేసరికి నువ్వు స్టేబుల్గా ఉంటావు లైఫ్లో. లేదా ₹1 2 ₹1000 500 వాడిని నడుకుంటూ అడుక్క తినాల్సి వస్తుంది. కూరగాయలకు కూడా పైసలు రావు, బొంగులో మటన్ పక్కన పెట్టు. నువ్వు ఎదగడం ఇష్టం లేనోడే నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వాడిని నువ్వు గుర్తించి నువ్వు పక్కన ఎప్పుడు పెడతావో నీ లెవెల్ అప్ అనేది అవుతుంది. అప్పుడు అంతవరకు మనం అంతే. నువ్వు పైనకి ఎక్కుతా అని ట్రై చేస్తావు, కానీ కిందకి లాగడానికి మన గ్రూప్లోనే ఒకడు ఉంటాడు కదా, వాడిని గుర్తించు. సో ఇవన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు. వీలైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కు, షేర్ చేయి, సేవ్ చేసుకో, లైక్ కొట్టు, షేర్ కొట్టు. గ్రూప్స్ ఉంటాయి కదా మన గ్రూప్స్, ఆ గ్రూపులలో షేర్ కొట్టు. థ్యాంక్ యూ.